రే మామా, ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాం. ఏ పనున్నా సరే నువ్వే చూసుకో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్, థ్యాంక్ యూ. సార్ రిఫ్రెష్మెంట్స్. హే, ఏంట్రా ఏమైంది? సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు. మీరేమైనా తప్పు చేస్తున్నారా? నేను మంచి చేస్తున్నాను. నాకు సమాధానం చెప్పండి. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. అయ్యో పిచ్చిదానా, నువ్వు వేరు నేను వేరా? చెప్తాను. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డి. కూల్. Hi, Shiv. ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను. సీటు బెల్ట్ పెట్టుకో. కూల్. నాకేం కాదు, భయపడకుండా పడుకో.
ఉమా ఏమైంది? నాకేం కాదురా. అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఎంతటి వారైనా విధిని మార్చలేదు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పే సమాధానం ఒకటి. ఇమీడియట్ ఫాస్ట్ ఇంకోటి పొజిషన్ తీసుకోండి. సిబిఐ గవర్నమెంట్కి అప్పగించాల్సిన 46,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు. మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నాన్సెన్స్. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. వారి ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి. వారికేం కాదమ్మా. ఎంత పని చేసావమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిలా పోలీసులకు పట్టిస్తుందా? నేను నెత్తి మీద అమ్మా, ఒక్క మాట, ఇంకొక మాట కూడా తను ఎవరనకూడదు. తను నా కోసం ఏ పని చేసింది. తన స్థానంలో ఏ ఆడదున్నా ఈ పనే చేసి ఉండేది. నే వచ్చే వరకు, నే రాకపోయినా తన్నెవరూ బాధ పెట్టకూడదు. క్షమించండి. ఇదే మంచి అవకాశం. ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారాయండి, లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు. అది కుదరదు సార్. శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు. ఎ వెరీ క్లవర్ అల్గారిథం. దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేరస్తులను కోర్టులో నిరూపించలేమే. అయితే వాడిని విచారణకని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చితకబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి. వాడు మొదలెట్టిన కాలేజ్, హాస్పిటల్, ఇండస్ట్రీస్, మిల్లే కాదు, ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. కస్టడీలో చేస్తే రిస్క్ అండి, మేము ఇరుక్కుంటాం. అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్తున్నట్టుగా వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. అయ్యా, నేను ఏసీ ఆఫీసులో జీపు డ్రైవర్ని. మీ సాయం పొందినాడల్లో నేను ఒకనయ్యా. సావుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేనయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. చాలా థ్యాంక్స్ అయ్యా. కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. డాక్టర్, మీరు నాకు పెద్ద సహాయం చేయాలి. వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుపోగలను, కానీ చట్టం దృష్టి నుంచి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారుంది. వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ముందే నే ప్రాణం వదలాలి.
దేవుడి మీద మీ మీద భారం పెట్టి నీ ప్రాణం వదిలేస్తాను. తర్వాత ఇక మీరే అంతా చూసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా నాలాగే ఉన్నా ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఉమాదేవి, నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది. చూసావా? జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి. మరో జన్మెత్తైనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను. ధైర్యంగా ఉండవు. అయ్యో, వారు ప్రాణాలతో ఉండాలనే కదా నేను ఈ పని చేసింది. చివరికి అనుకున్నట్టే జరిగింది. మీరే వారిని ఎలాగైనా కాపాడాలి. లెట్స్ గో. ఓపెన్ చేయి. ఓపెన్ చేసే ఉంది కదా. ఏంటి ఎగతాళా? నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా, అదేంటో చెప్పు. మర్చిపోయాను. ఏంటి చెప్పాడా? లేదు సార్. ఏయ్, ఏంటలా చూస్తూ నిల్చున్నారు? కాళ్ళు కీళ్లు విరిచేయండి, చెప్తాడు. కొట్టవయ్యా, కొట్టవయ్యా. కొట్టలేను సార్. ఏ సార్, నా కూతురు వారి కాలేజీలోనే ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా, నిన్నే కొట్టవయ్యా. క్షమించండి సార్, నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. అందరినీ బయటికి వెళ్ళమను. వెళ్ళడయ్యా, బయటికి వెళ్ళండి. వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. ఒకటి, రెండు, మూడు. ఏంట్రా లెక్కలేస్తున్నావు? తిరిగి ఇవ్వాలి కదా. నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా. మర్యాదగా కంప్యూటర్ ఓపెన్ చెయ్యి. ఆపండి సార్, మాకంటే ఘోరంగా కొడుతున్నారు. కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చచ్చిపోతారు సార్. సార్, అన్కాన్షియస్ అయిపోయాడు సార్. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. పోయి డాక్టర్ని వెంటనే రమ్మనయ్యా. రండి డాక్టర్. ఏమైంది? చనిపోయాడు. ఎప్పుడు? ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఎలాగయ్యా? మీరు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చి ఊరుకున్నాడు. ఉండండి సార్, ఆంధ్రజ్యోతి నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ గారిని పోలీస్ కస్టడీలో కొట్టి చంపినట్టుగా వార్త వచ్చింది. అది నిజమా సార్? ఎవరైనా చెప్పింది? అంతా ఒట్టి అబద్ధం. ఫోన్ పెట్టండి. ఎస్, టీవీ టైం నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ పోలీస్ ప్రెస్ న్యూస్ లీక్ అయింది.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో ఎలా అయిందయ్యా? వాడు ప్రజలకు కాస్త మంచి చేశాడు కదా, ఎవరో ఎక్కడో హెల్ప్ చేస్తున్నట్టున్నారు. సరే వదిలే, బాడీని ఇమీడియట్ గా వ్యాన్లో ఎక్కించి బయలుదేరండి. ప్లాన్ లో ఏ మార్పు లేదు. వీడియో పోనీ. ఓయ్ అందరూ టీ తాగండి రండి. అరే భయ్, ఈ రస్తా సూర్యాపేట వెళ్తుందా? వెళ్తాయా? ఎంత దూరం ఉంటుంది? ఆక్సిజన్ ఆన్ చేయండి. ఉర్వారుకమివ బంధన. సార్ పని అయింది. శివాజీ చనిపోయాడు. ఇప్పుడు ఆ కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుంది? సార్, శివాజీ చస్తేయే. శివాజీలా మాట్లాడే ఎవరి చేతైనా ఓపెన్ చేయిస్తే? శివాజీలాగా ఎవరు మాట్లాడతారు? మన దేశంలో ఎవరి వాయిస్ నైనా ఇమిటేట్ చేయగలిగే సూపర్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. వెల్కమ్ మిస్టర్ మాధవరావు, ప్లీజ్. నాన్న, నేను శివాజీని మాట్లాడుతున్నాను. నేను ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు మొదటిసారి తెలుసుకో. ఇదెలా ఉంది? Hey, don't laugh. You're not Swaji. శివాజీలాగే మాట్లాడతారుగా. ఇప్పుడు చూడండి. అమ్మా, నేను శివాజీని వచ్చానమ్మా, తెలుసుకోమ్మా. నీకు జ్ఞాపకం ఉందా? నీకు అప్పుడు 5 ఏళ్ళు ఉంటాయి. నిన్ను నేను భుజానెత్తుకుని ఉయ్యాలమ్మా ఉయ్యాల, కొట్టుకి పోరా ఉయ్యాల అంటూ. హలో, ఈ శివాజీ కాదండి, ఈ శివాజీ. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. Hey, don't fool around. ఇంకోసారి తప్పుగా చెప్తే కంప్యూటర్ క్రాష్ అవుతుంది. సార్, ఇదే లాస్ట్ ఛాన్స్, కరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు చూడు. హాయ్, ఐఎమ్ శివాజీ. కూల్. Hi, Shiv. One word missing. Almost we got it. ఏంటి ఆ వర్డ్? I got that one word. That one word I got it. Come here. ఒరే చవట, చెప్పేనా? మొత్తం పోయింది పో.